విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం జిల్లా నాయకులు టీవీ రమణ, కె అప్పలసూరి, బి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ను కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సైలో విలీనం చేయాలని, మరింత సమర్థవంతంగా నడపాలని పోరాడుతుంటే 4000 మంది కాంట్రాక్టు కార్మికులు తొలగించి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్రం భావిస్తోందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం ద్వారా విశాఖ ఉక్కు కార్మికులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు. సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించాలని చెప్పి, అమ్మాలని చెప్పి మోడీ తన అనుయాయులకి కట్టబెట్టడం కోసం కుట్రపన్నాడు. అందులో భాగంగా ఈరోజు 4000 మంది కార్మికులని తీసేశాడు. తీసేసిన 4000 మంది కార్మికులని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి, పరిశ్రమని శైలిలో విలీనం చేయాలని చెప్పి, పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరింత సమర్థవంతంగా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, చర్చించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర